బయట ఎవరికో పిల్లలు పుడుతుంటే మన ఇంట్లో మాత్రం ఎవరికీ ఆ ధ్యాసే లేదు. మనోజ్ పెద్దవాడు. వాడికి పిల్లలు పుడితేనే ఈ ఇంటికి వారసుడు వచ్చినట్టు. ఆస్తిపాస్తులన్నీ నా మనోజ్ బిడ్డలకే దక్కాలి అంటూ ప్రభావతి తన కుళ్ళును బయటపెడుతుంది. ఇక సత్యం ఆమె మాటలకు చిరాగ్గా, ప్రభావతి, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. అనవసరంగా టెన్షన్ పడకు. బాలు చేసిన పుణ్యం వృధా పోదు. వాడికి కూడా మంచి జరుగుతుందని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. రవి కూడా తండ్రికి వంత పాడుతూ, అవునమ్మా, పెళ్లి ముందు బాలు అన్నయ్యకి అయింది కదా, పిల్లలు కూడా వాళ్ళకే ముందు పుట్టడం సహజం అని అంటాడు. కానీ ప్రభావతి తగ్గలేదు. పెద్దవాడు మనోజ్ ఉండగా బాలుకు వారసత్వం ఏంటి, ఆస్తి మనోజ్ పిల్లలకే అని ఆమె భీష్మించుకోవడంతో సత్యం వెంటనే ఇది ఎప్పటికీ మారదు అంటూ విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తయ్య, మరోవైపు మీనకి రోహిణికి పెళ్లి కాకముందే బాబు ఉన్నాడన్న చేదు నిజం ఆమెను లోపల నుంచి తొలిచేస్తూ ఉంటుంది. ఈ విషయం ఇంకెవరికైనా తెలిసిందా, రోహిణి పరిస్థితి ఏంటి అని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే బాలు వచ్చి తన వీడియో వైరల్ అవుతున్న సంగతి చూపిస్తూ మురిసిపోతూ ఉంటాడు. కానీ మీనలో ఆ సంతోషం కనిపించదు. ఏంటే మొహం అలా పెట్టావు, నీకేమైనా అయిందా అని బాలు అడిగితే మీన పిచ్చిదానిలా వేదాంతం మాట్లాడడం మొదలుపెడుతుంది. మనుషులు, చెట్లు, జీవులు అన్నీ అంతే అంటూ ఆమె అసందర్భంగా మాట్లాడుతుంటే దీనికేదో అయ్యింది అనుకుంటూ బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అసలు మలుపు శృతి ఫోన్ కాల్తో మొదలవుతుంది. శృతి తన సీరియల్ కథ గురించి ఫోన్లో చర్చిస్తుంది. ఆ క్యారెక్టర్ పెళ్లి కాకముందే తల్లి అవుతుంది, ఆ బిడ్డను ఎక్కడో దాచిపెడుతుంది అని శృతి చెప్తుంటే కిచెన్లో ఉన్న మీనా చేతిలోని గిన్నె జారి కింద పడుతుంది. ఆ శబ్దానికి శృతి కంగారుగా లోపలికి వస్తుంది. ఏమైంది మీనా, ఎందుకు అంతలా వణికిపోతున్నావు అని శృతి అడిగేసరికి మీనా ఇక ఆగలేకపోతుంది. రహస్యం గుండెల్లో దాచుకోలేక, శృతి, ఒక విషయం చెప్తాను, ఎవరికి చెప్పనని మాట ఇవ్వు అంటూ రోహిణి గురించిన నిజాల్ని బయటపెడుతుంది మీనా. రోహిణికి పెళ్లి కాకముందే బాబు ఉన్నాడన్న అనుమానం ఉంది. ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్కు వెళ్తుందని మీనా చెప్పగానే శృతి కళ్ళు బయర్లు కమ్ముతూ ఉంటాయి. ఈ నిజం విన్న శృతి ఒక్కసారిగా కంగారుపడి, ఏంటిది, నిజమా అంటూ షాక్ అవుతుంది. ప్లీజ్ ఈ విషయం ఎవరికి చెప్పొద్దని శృతిని మీనా కోరుతుంది. శృతి ఆ నిజాన్ని భరించలేకపోతుంది. వెంటనే రవిని కలిసి, రవి, మీ రోహిణి వదనకు పెళ్లి కాకముందే ఒక బాబు ఉన్నాడంట అని చెప్పేస్తుంది. ఇది విన్న రవి షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు శృతి, ఆధారాలు లేకుండా నిందలు వెయ్యకు అని కసురుకుంటూ ఉంటాడు రవి. రోహిణిని మీనా ఆసుపత్రిలో చూసిందంట, అదే పెద్ద సాక్ష్యమని రవికి శృతి చెప్తుంది. శృతి మాటలు విన్న రవిలో కంగారు మొదలవుతుంది. ఇప్పుడు ఈ రహస్యం నాకెందుకు చెప్పావే అంటూ శృతిపై రవి మండిపడతాడు. తను రహస్యాల్ని దాచుకోలేనని, చెప్పకుండా ఉంటే అది నాకు జీర్ణం కాదు, అందుకే నీకు చెప్పానంటూ శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో టెన్షన్లో ఏం చేయాలో తెలియక రవి జరిగింది మొత్తం బాలు ముందు కక్కేస్తాడు. అన్నయ్య, వదిన గురించి ఒక నిజం తెలిసింది అంటూ రోహిణి రహస్యాన్ని బయటపెట్టేస్తాడు రవి. ఇది విన్న బాలు తర్వాత ఒక్క క్షణం రాయిలా నిలబడిపోతాడు. ఇన్నాళ్ళు ఇంత పెద్ద నిజాన్ని దాచిందా, ఆ పిల్లాడెక్కడున్నాడు, ఆ పిల్లాడెవరు, ఆడపిల్లనా లేదా పిల్లాడా, అసలు ఇండియాలో ఉన్నాడా లేక విదేశాల్లో పెరుగుతున్నాడా, ఈ విషయం ప్రభావతికి తెలిస్తే ఏమవుతుందో, మనోజ్కు తెలిస్తే ఏమైపోతాడో అనే భయాలు బాలుని ఆలోచింపజేస్తూ ఉంటాయి. అసలు మనోజ్కి ఈ విషయం తెలిస్తే వాడి గుండె ఆగిపోదా అని బాలు ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు. ఈ విషయాన్ని వెంటనే తన తండ్రికి చెప్పాలని బాలు నిర్ణయించుకుంటాడు. ఇక సత్యం దగ్గరికి వెళ్ళి, నాన్న, మన ఇంటి కోడలు రోహిణి గురించి ఒక నిజం తెలిసింది, ఇది నేను తాగి చెప్తున్న మాటలు కావు అంటూ జరిగిందంతా వివరిస్తూ ఉంటాడు బాలు. ఇక రోహిణికి ముందే పెళ్ళయింది, ఆమెకు ఓ బిడ్డ కూడా ఉన్నాడని నిజాన్ని బాలు తండ్రికి చెప్తాడు. ఇది విన్న సత్యం ఒక్కసారి కుప్పకూలిపోతాడు. ఒక ఆడపిల్ల మీద ఇలాంటి నిందలు వేయడం పాపంరా బాలు అని అంటుంటే, ఇది నింద కాదు నాన్న, నిజం, మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పి బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతికి విషయం తెలిస్తే ఇల్లు రణరంగం అవుతుంది. మనోజ్ జీవితం ఏమవుతుంది, రోహిణి ఆడుతున్న ఈ డ్రామాకు తెర ఎప్పుడు పడుతుంది అని ఆలోచిస్తూ సత్యం నెమ్మదిగా ప్రభావతి గది వైపు అడుగులు వేస్తాడు. బాలు మాటలకు సత్యం ఆలోచనలో పడతాడు. ఇది నిజమా లేక అబద్ధమా, ఈ విషయం ప్రభావతికి తెలిసినట్టు లేదు. దీంతో భార్య ప్రభావతికి నిజం చెప్పడానికి సత్యం బయలుదేరతాడు. రోహిణి గురించి నిజం చెప్పడంతో ప్రభావతి షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారండి, కోడలు గురించి ఇలా మాట్లాడడం సరైంది కాదు, ఆ బాలుగాడు ఏదో వాగుతున్నాడని ప్రభావతి తనకు తానే సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ సత్యం మాటలను ఆమె నమ్మక తప్పలేదు. ఇక రేపటి ఎపిసోడ్లో రోహిణికి పెళ్లికి ముందే బిడ్డ ఉన్నాడనే విషయం ప్రభావతికి తెలిసిపోయింది. కొడుకుని తీసుకొని వెళ్ళి రోహిణిని నిలదీస్తుంది ప్రభావతి. మనోజ్తో నీకు జరిగింది మొదటి పెళ్ళేనా లేదా పెళ్లికి ముందే నువ్వు తల్లివయ్యావా,
ఇలా ఎంతమందిని మోసం చేశావంటూ రోహిణిని ప్రభావతి నిలదీస్తుంది. ఇక ఎటూ తప్పించుకునే అవకాశం ఉండదు రోహిణికి. చుట్టూ ఉన్న వాళ్ళంతా నిజం చెప్పు అని నిలదీయడంతో అవును, నేను పెళ్ళికి ముందే కొడుకుని కన్నాను, ప్రెగ్నెంట్ అని ఒప్పేసుకుంటుంది రోహిణి. అయితే సీరియల్స్ ఎంత ఈజీగా నిజాలు ఒప్పుకోరు కాబట్టి ఇది రోహిణి కన్న కల లేదంటే నిజమా అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.